ప్రణామము. తండ్రి మీరు చెప్పవలసిన వారు కావున చెప్పి 5 ఇచ్చిన చాలును లేదే అని చేత నిజము లేదను దాయాదులు కబురాపిన నేను ఈ దళముగా వారికి ఓడుగే అగుగానే వారికి ఓడుగే అగుగానే ఆయనను పెద్దల మాటలు నిరాకరింపగా ఇచ్చితినే అనుకున్నాను. మొట్టమొదటి నుండి మేమును పరస్పరం అపకారం అనర్చుకుంటున్నారు. నేడు మా మధ్య ఏరగలుగునయ్యా మైత్రి అది నువ్వు కాక వారు బలవంతులై మమ్ము చెరుగుదురని కలవలేను ఏదేని సమరము చేయరే బలముదాలిన సమరము చేయరే బలముదాలిన నలురు దూదునుండ పెండను తెరవా కటకటం బదలు ఊరుకుందురే మమతయు దొంకు మానము అభిమానము శకులు లేని వారికము తగునయ్యా భూమి బదులన్నారు నవరటయ్య చేసినల్ తమ్ముని కొడుకులకు కాలి మనదవయో యమ అనిల ఇంద్ర అశనులో తమ్ముడు ఏమయ్యా ప్రస్తుత ప్రశంస ఇది నడిపిన దొంగ కథలు ధర్మశాస్త్రం ప్రకారముగా ఈ రాజ్యములో వారికి బలం లేదంటే ఆ మాటలు చెప్పి ఈ సభాసదులను ఒప్పింపు నాయన ఈ సభాసదులను ఒప్పింపు. తండ్రి నేడు మీరు ధర్మశాస్త్ర ప్రసక్తి ఎత్తుతున్నారు. అట్లయినా ధర్మశాస్త్ర ప్రకారం రాజ్యము జ్యేష్ఠ కుటుంబములోనిదే గాని గరిష్ఠ కుటుంబములోనిది కాదు. కనుక మీ అవివేకం వల్ల వారికి అర్ధరాజ్యం సంప్రాప్తించింది. దాన్ని బట్టి నేను వారు నా పైకి దాడికి వడవుతున్నారు. తండ్రి మీరు చెప్పిన చొప్పున ధర్మమే గెలుచునేని జయము నాకే అబ్బుగాక. సభ
దేవతలు కూడా వారికి సహాయులు ఉందని చెప్పుతున్నారు. అది ఎంత మాత్రం సత్యం. దేవతలు ఎప్పుడు వీరవాణులు ఎప్పుడు తండ్రి న్యాయబద్ధులే వర్తించారు. అప్పుడు వర్తించరే వారికి ప్రభుత్వమే లేదు. నేను నిశ్చయించుకుని ఉన్నాను. దాని ముదుసలివి కాకపోయినా నీవు మాకు సహాయపడదు అనుకుంటున్నా. నేడు రాజ్యమంతయు మా కైవసం కాకుండా సావని నలుగురు మాకు నడుగుళ్ళిచ్చిన చాలు అడుగరే అప్పుడెల్లరు మీరు చెప్పరే ఇతకము లేలయాడెవరు అప్పుడెల్లరు చూడగా శోభమందు కోర్చిన భాగము మరల లోగల చూడరే నేడు వీరులై అప్పుడెల్లరు చూడగా దూదమందు గోపుచ్చిన భాగము మరల లోగల చూడరే నేడు వీరులై నేడు వీరులై. అదిగాక ఐదుగురు మాకు శత్రువులు ఐదుగురు మాకు శత్రువులు అంతేగాక క్రీడి ఒక్కడనాచిన కీడుగలే ప్రతికిలు పాండవ పక్షపాతం భవన్మతము మరవించెగాక ఆఖండలనుండు తమ కంటే పరాక్రమశాలి అది ఎట్లుండగా సంధియే గావించుకుంటుంది. సర్వస్వ
సర్వస్వము రాజ్యము పాండవులకే వసంగి మమ్మల్నే అరణ్యమంటుకోమంటారు. ఏదైనా ఇరువురు స్వతంత్రులు ఒక రాజ్యమేలగలరే అడుగునే రెండు ముదిరిన అవని జాంగులు కుంభసంభవ కలమతి విశ్వాస శూన్యానుభూతి అని నీవు నన్ను అనవలసిన మాటలేవి. నాడు నీ చిన్నతనమున బుక్కడు పాలకై నీవు అలమటింపుకుండా నీ తండ్రి మా ఆస్థానం చుట్టూ తిరుగుకుండా మా తాత భీష్ముల వారు నీ తండ్రికి నీ మేనమామకును సముచిత రీతిన గౌరవం వసంగి ఆచార్యులుగా నియమించి మిమ్ములను ఇంత గతవారిని చేసినట్టు నీవు మమ్ము అనవలసింది. అయినను బంధువులైన వారు తినవచ్చిన వారు పొందు చేయుని సంధి కొనచ్చుని అని దంకి భజించుతుండగా దయాళుడై మదీయ పద్ధతికి తలూపెగా నా బంధువు కరుణే ఇతని సాటి ఎవరొకరే మిత్రమా సంధి వచనములని చెప్పుచూ మమ్మలను పరోక్షముగా బెదిరించుతున్నారే. సంధిమై వచ్చిన వాడు సంధి ప్రస్తావన వచనములు పలకవలను గాని బెదిరింపు మాటలు మాట్లాడాలి. అంగరాజుకు అర్ధరాజ్యము కోరకనే ఇచ్చింది. అవును ఇచ్చింది. నా మనసుకు నచ్చిన వాడు నా వాడు. కానీ మరి పాండవులు నా పైకి ఎప్పటికప్పుడు తిరుగుబాటు చేయవలనని ఆశతో ఎదురు చూస్తున్నవారు. అట్టి వారికి నేను ఎట్లెత్తునయ్యా రాజ్యం కోరకుండా కోరినను కూడా. ఇంకేమనుచున్నావు బావా? 5 ఊళ్ళు ఇచ్చిన చాలును అని సంధి ప్రస్తావన వచనములు పలుకుతున్నారు. 5 ఊళ్ళేవో వారు చెప్పరు, నీకు తెలియదు. వారు చెప్పని నీకు తెలియని ఊళ్ళను నేరెప్పుడు నీకెత్తునయ్యా. ఏది ఏమైనాను కానీ మాధవ, ఒక్క విషయము ఈనాటి ఈ సభా మధ్యమున ఈ కురు సామ్రాట్ నిర్ణయము విను. ఈ భూమిపై సూది మోపినంత
భూమి కూడా ఆ పాండవులకు నేను జీవించి ఉండగా ఇవ్వనని చెప్పు.